ప్రియమైన మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీ స్వంత ఛానల్కు స్వాగతం. దీనిలో మేము మీకు జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ సందర్భంలో బ్రహ్మచర్యాన్ని అనుసరించేటప్పుడు మీరు ఎలాంటి ఆహారం తినాలో ఈ రోజు తెలియజేస్తాము. ప్రియమైన మిత్రులారా, మన శరీరం ఆహారంతో నిర్మితమైంది. ప్రపంచంలో ధనికుడైనా పేదవారైనా, ఏ కులమైనా, చిన్న పెద్ద, స్త్రీలైనా మగవారైనా సాధువులు ఆహారాన్ని దైవంగా భావించారు. వారు ఆహారం లేకుండా జీవించలేరు. ప్రపంచం ఆహారంతో నడుస్తుంది. ఆహారం లేకుండా మనం ఏ పని చేయలేము. మరియు బ్రహ్మచర్యాన్ని అనుసరించడంలో ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మన బ్రహ్మచర్యాన్ని ఎలా విజయవంతం చేసుకోవచ్చో తెలుసుకుందాం. మీరు రాత్రిపూట తయారు చేసిన ఆహారాన్ని పగటిపూట లేదా ఉదయం తయారు చేసిన ఆహారాన్ని పగటిపూట తిన్నా లేదా బయటి నుండి తయారు చేసిన ఏదైనా తిని బ్రహ్మచారిగా భావించినట్లయితే అది ఆత్మవంచన. మీరు అవిచ్ఛిన్న బ్రహ్మచర్యాన్ని సాధించలేరు. వీర్యం కాపాడుకోవాలనుకునే వారు సమయానికి భోజనం చేయడమే కాదు, ధర్మం కూడా ముఖ్యం. ఈ 3 గుణాలను చూడండి: సాత్విక్, రాజసిక్ మరియు తామసిక్. మీ ఆహారం ఏ వర్గానికి చెందినదో మీ తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. మీ తెలివితేటలను బట్టి మీరు ప్రవర్తిస్తారు. మీ గుర్తింపు మీ ప్రవర్తన ద్వారా నిర్ణయించబడుతుంది. ఆహారం మరియు మనస్సు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. అందుకే ఆహారం వంటిది, మనస్సు వంటిది. ఆలోచనలు, చర్యలు వంటివి. ఆహారం వండిన 3-4 గంటల తర్వాత తింటే అది వ్యవస్థలో తమస్ గుణాన్ని పెంచుతుంది. సిస్టంలో టెన్షన్ పెరిగినప్పుడు బద్ధకం పెరుగుతుంది, అలసిపోతుంది. ఏమీ చేయకూడదనే కోరిక, నిరాశ, ఇవన్నీ మీ సిస్టంలో జరుగుతాయి. ఆహారం తాజాగా ఉన్నప్పటికీ అవసరానికి మించి తింటే అది వ్యవస్థలో తామసాన్ని పెంచుతుంది. టీ, కాఫీ, ఆల్కహాల్, సిగరెట్లు, తమలపాకులు, మాంసం, చేపలు, గుడ్లు, ఇవి చాలా పులుపు, పొడి, లవణం, మిరపకాయలు, మసాలాలు, చాలా చేదు వంటి వాటిని తింటే తమస్సును పెంచే ఆహారాలు. కనుక అది రాజ్యగుణాన్ని పెంచుతుంది. రాజ్యగుణం బలంగా ఉన్నప్పుడు మీకు చంచలత్వం, అశాంతి, కోపం వస్తుంది. రాజసిక ధోరణులు ఉన్నవారికి అదుపు లేని కోరికలు ఉంటాయి. భయం, అహంకారం, గర్వం, తొందరపాటు మొదలైనవి ఆహారం వల్ల వచ్చే రాజసిక్ లక్షణాలు. బ్రహ్మచారి ఆహారం సాత్వికంగా ఉండాలి. సాత్విక్ ఆహారం ఎల్లప్పుడూ తాజాగా వండిన, జ్యూసీ, తేలికపాటి సుగంధ ద్రవ్యాలతో ఉంటుంది. అన్ని రకాల తాజా పండ్లు, అన్ని రకాల కూరగాయలు, డ్రై ఫ్రూట్స్. సాత్విక ఆహారం ప్రకృతి నుండి నేరుగా లభించే ఆహారం సాత్విక వర్గంలో వస్తుంది. సాత్విక ఆహారం తక్కువ సమయంలో సులభంగా వండుతుంది. శారీరక వ్యవస్థలో సత్వగుణం పెరిగినప్పుడు ఆనందం, కరుణ, స్వచ్ఛత, సహనం లభిస్తాయి. ప్రేమ, తృప్తి, ఈ లక్షణాలన్నీ ఆటోమేటిక్గా రావడం మొదలవుతాయి. ఈ 3 గుణాలలో ఏది మీలో బలంగా ఉందో కనుక్కోండి మరియు మంచితనం వైపు తిరిగి రండి. ఆహారం సాత్విక్ మరియు స్వభావం ప్రకారం ఉంటే మీ బ్రహ్మచర్యం కూడా పెరుగుతుంది మరియు మీరు ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. తద్వారా ప్రతి ఒక్కరూ దీని నుండి ప్రయోజనం పొందగలరు. మరియు ఎల్లప్పుడూ మీ సలహాలను మరియు అనుభవాలను వ్యాఖ్య పెట్టెలో మాతో పంచుకోండి. మేము చాలా సంతోషిస్తాము. మిత్రులారా, ఈ ఛానల్ ద్వారా మీకు సరైన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడమే మా ప్రయత్నం. ఈ ప్రయత్నం మీ జీవితంలో కొంచెం సానుకూలమైన మార్పును తీసుకువస్తే మేము మా ప్రయత్నం విజయవంతంగా భావిస్తాము.
దయచేసి మా ప్రయత్నం మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి మరియు షేర్ చేయండి వీడియో. దయచేసి సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.